మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు, కార్యకర్తలు మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మూలం రమేష్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు పనిని కల్పిస్తూ 2006వ సంవత్సరం నుంచి విశేషంగా గ్రామీణ ప్రాంత పేదలకు జీవనోపాధిని కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులను నింపుతూ వస్తుందన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్రం రద్దు చేసేందుకు ప్రయత్నించడం దారుణం అన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మంగళ పుల్లయ్య, వెంకయ్య, అజయ్ కుమార్, నగర సిపిఎం పార్టీ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, వెంకంరాజు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం అట్లాగనే దీన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మందబలంతో దీన్ని నీరుగార్చే విధంగా బిల్లును తీసుకొచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చదువుకున్నటువంటి పీజీలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. అందువల్ల ఇది యూపీఏ ప్రభుత్వం ఉండగా వామపక్ష పార్టీలు ఈ బిల్లును తీసుకొని వచ్చేదానికి ఆ రోజు పార్లమెంట్ లో ఆమోదించారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి సంబంధించిన కాలువలు గాని, రోడ్లు గాని, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక బావులు తవ్వటం గాని, ఈ ఉపాధి హామీ పథకంలో అనేక గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా ఈ రోజు 100 రోజుల పని కల్పిస్తామని ఆ రోజు చెప్పినట్టు కొంతవరకు జరుగుతుంది. అనేక బిల్లులు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం బిల్లు సవరణలో గతంలో 90% కేంద్రం నిధులు, రాష్ట్రం 10% ఉన్నటువంటి దాన్ని ఈరోజు 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చింది. మనం చూస్తున్నాం, గతంలో అంగన్వాడీని ఇదే విధంగా చేస్తే ఈరోజు వాళ్ళ యొక్క శాలరీలు పెరిగే పరిస్థితి కూడా లేకుండా ఉంది. అందువల్ల దీన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని 60-40% పేరుతో పెడుతున్నారు. అందువల్ల రాబో కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని పార్లమెంట్లో వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించిన మందబలంతో దీన్ని ఆమోదింపజేశారు రాత్రుళ్ళు. అందువల్ల ఇది ప్రమాదకరమైనది. అందువల్ల ఈరోజు నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర మేము సత్యాగ్రహం చేస్తున్నాం. రేపు 20వ తేదీ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం సంఘాలు మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. రాబో కాలంలో 22వ తేదీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ అందరూ కూడా దీన్ని బలపరిచారు. అందువల్ల ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రజలందరూ గుర్తించాలి. వీళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి మన రాష్ట్రంలో ఉండే పార్టీలు కూడా దీన్ని బలపరచడం దురదృష్టకరం. అందువల్ల దీన్ని వెంటనే ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు, 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.